Hi అందరికీ. I hope you're all doing good and welcome to Let Us Speak with Beulah. And I wish happy Mother's Day to everyone. సో ఇక్కడ ఒక చిన్న పాజ్ ఇచ్చి ఒక మాట చెప్తానండి. పిల్లలు అయిన వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు, పిల్లలు కోసం ఎదురు చూసేవాళ్ళు, ఈ ముగ్గురికి కూడా నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. బికాజ్ అమ్మతనం అనేది ఎవరిలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా మదరే అవుతారండి, నాట్ ఓన్లీ పిల్లలు ఉన్న వాళ్ళు. సో బికాజ్ ఐ నో ద పెయిన్. ఐ వాజ్ పేరెంట్ ఫర్ 7 years. పిల్లలు లేకుండా 7 years సఫర్ అయ్యాను. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఆ టైంలో ఎవరు చాలా చాలా విషయాలకి మనల్ని పలకరించరు, చాలా విషయాలకి మనల్ని పిలవరు. సో ఆ టైంలో అనిపిస్తుంది, ఓకే నన్ను ఎవరైనా పలకరిస్తే బాగుండు, నన్ను ఎవరైనా విష్ చేస్తే బాగుండు అని. అలాంటి వాళ్ళలో నేను కూడా ఉన్నాను. బట్ డోంట్ వరీ, టైం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా. వన్ డే యూ విల్ గెట్. ఓకే, ఐ విష్, ఐ ప్రే. సో ఈ సందర్భంలో ఒక చిన్న టిప్ చెప్దాం అనుకున్నాను మదర్కి. మదర్ టచ్ అనేది బేబీకి చాలా ఇంపార్టెంట్. మనం 1 to 3 yearsలో ఓకే మన దగ్గర ఉంటారు, చాలా ఎత్తుకుంటాం, చేస్తాం, అన్నీ చేస్తాం. బట్ 4 years 5 years ఎప్పుడైతే నడకొస్తుందో ఆ బాండింగ్ అనేది కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటుంది. అలాంటి క్రమంలో ఓకే పెరుగుతున్నారు కదా అనుకుంటాము, కానీ వాళ్ళు ఒక ఇండిపెండెంట్, వెరీ మచ్ ఇండిపెండెంట్ అయ్యేంత వరకు కూడా తల్లి టచ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు అనంటే తను వాళ్ళ స్కిన్లోకి తల్లి బిహేవ్ చేసేదంతా కూడా ఇంపాక్ట్ అవుతుంది, ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాట్ పాజిటివిటీ అనేది బేబీలో ఎదుగుతూ వస్తుంది. సో నాకు తెలిసి ఈ టిప్ ఒకవేళ నచ్చితే కనుక మీరందరూ చేస్తారు. బట్ ఎలా చేస్తున్నాము, ఎలాంటి సందర్భాలలో చేస్తున్నాము, మనం మంచిగా ఉన్నప్పుడే చేస్తున్నామా, టెంపర్ లూజ్ అయినప్పుడు చేస్తున్నామా, లేదా ఒకటే రకంగా బిహేవ్ చేస్తున్నామా, మనలో ఏమైనా స్ప్లిట్ పర్సనాలిటీ ఉందా, అది కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకే. అండ్ మరి మన టాపిక్ ఏంటి? వైఫ్ అండ్ హస్బెండ్ కదా, మరి వాళ్ళకు కూడా ఒక టిప్ ఇవ్వాలి కదండి. సో ఎవ్రీడే స్కెడ్యూల్లో చాలా బిజీ ఉంటాం మనం. ఎందుకంటే ఫ్రెండ్స్తో మాట్లాడడానికి టైం ఉంటుంది, పక్కన వాళ్ళతో మాట్లాడడానికి టైం ఉంటుంది, అందరితో మాట్లాడడానికి టైం ఉంటుంది, కానీ ఈచ్ పార్ట్నర్ స్పెండ్ చేయడానికి టైం ఉండదండి, అన్ఫార్చునేట్లీ. సో ఈ సందర్భంగా నేను ఒక పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలన్న ఉద్దేశంతో మీ పార్ట్నర్ మీకోసం ఎంత ఎదురు చూస్తూ ఉంటుందో, వైఫ్ ఆర్ హస్బెండ్, ఓకే, సో ఒక 10 minutes, ఒక 15 minutes కూర్చొని మాట్లాడితే మీరే డ్రాస్టిక్ డిఫరెన్స్ చూస్తారండి. హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి మీకు. సో దాట్ ఏ టెన్షన్స్ అనేవి ఉండవు. ఎందుకంటే పార్ట్నర్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి. వాళ్ళకంటే బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదా. మీకు ఈ టిప్ నచ్చితే పాటించండి. థ్యాంక్ యూ సో మచ్.